క్లబ్ హౌస్‌తో పాటు ఇంకా స్పోర్ట్స్‌కి, ఇంకా హాబీస్‌కి ఎలాంటి విజన్ ఉంది మీకు? నేను స్పోర్ట్స్ ఫ్యాన్ అవటం మూలంగా అన్ని బాల్ ఫీల్డ్స్ అన్ని కూడాను నేను క్రియేట్ చేస్తున్నాను దీంట్లో. బీట్ బాస్కెట్ బాల్ కోర్ట్ కానివ్వండి, 2 షటిల్ కోర్ట్స్ కానివ్వండి, క్రికెట్ నెట్స్ కానివ్వండి, బీచ్ వాలీబాల్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్స్ కమ్ పికిల్ బాల్ కోర్ట్. ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. ఆల్మోస్ట్ 25,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఒకటి. సుమారుగా ఒక 700 ప్లాట్స్ వస్తున్నాయి దీంట్లో. ఇది ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ వెంచర్. నేను ఒక 20 విల్లాస్ కడుతున్నాను దీంట్లో. జస్ట్ సో దట్ మెయింటెనెన్స్ బాగుంటుంది. అవును. సో నీట్ గా మెయింటెనెన్స్ ఉంటుంది. కొనుక్కున్న వాళ్ళకి కూడాను రేపు అప్రిసియేషన్ వస్తుంది నేను విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక. అవును. అందుకని మెయిన్ గా ఒక 20 విల్లాస్ నేను నా ఓన్ మనీతో నేను ప్లాన్ చేస్తున్నాను. సో దట్ మిగతా ల్యాండ్ వాల్యూ కూడా అప్రిషియేట్ ల్యాండ్ వాల్యూ కొనుక్కున్న వాళ్ళకి అప్రిషియేట్ అవుతుంది. ఫెసిలిటీస్ ఉంటాయి. ప్లస్ కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఇవి మోడల్ హోమ్స్ లాగా ఉపయోగపడుతుంది. అదే అంతే కదా. మోడల్ ఎట్లా ఉన్నది, అవును, ఈస్ట్ ఫేసింగ్ ఎట్లా వస్తుంది, వెస్ట్ ఫేసింగ్ ఎట్లా వస్తుంది, అవునవును, అవన్నీ కూడాను వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. అట్లా ఒక 20 విల్లాస్ నా ఓన్ మనీతో నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను దీంట్లో. సో అయితే మీరు ముందు చూపుతో ఇప్పుడు కాదు ఒక 10 ఏళ్ల తర్వాత అయినా ఫ్యామిలీస్ ఉండిపోవడానికి, తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉండిపోవడానికి కూడా ఇది ఒక కంఫర్టబుల్ టౌన్షిప్ అవ్వాలని డిసైడ్ చేసేసుకున్నారు. కరెక్ట్. అంటే మా బ్రాండ్ నేమ్ అండి, మా బ్రాండ్ నేమ్ అయితే ఎస్టాబ్లిష్ అవ్వాలా.